మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క ప్రేరణను బట్టి ఒక క్లుప్త సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ప్రత్యేకముగా జీవించినప్పుడే ప్రభువుకి ప్రజలమై ఉంటామని, ఆయన మనకు దేవుడై ఉంటాడని లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది. లోకస్తునికి మనకు మధ్య వ్యత్యాసం ఉండాలి. లోకస్తుని వలె మన మాట తీరు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన ఉద్దేశాలు కావచ్చు, మన నిర్ణయాలు కావచ్చు, మన వస్త్రధారణ కావచ్చు, మొదలగు వాటిలో లోకస్తుని వలె మన ప్రవర్తన విధానం ఉండకూడదు. మనము ప్రత్యేకముగా జీవించవలసిన వారము. ఎలా పడితే అలా జీవించడానికి మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి ప్రత్యేకముగా జీవించవలసిన బాధ్యత మన మీద, అందరి మీద ఉన్నదని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఎవరైనా ఏదైనా ఒక లక్ష్యము కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎంతగానో కష్టపడతాడు. మితముగా తినడం కావచ్చు, మితముగా నిద్రపోవడం కావచ్చు, తనకిష్టమైన వాటిని సైతము వదులుకోవడానికి వెనకాడడు. భౌతిక సంబంధమైన వాటిని సంపాదించాలని, పొందాలని అతడు అంత ప్రత్యేకముగా ఉండగలిగితే, ఆత్మ సంబంధమైన వాటిని పొందే విషయంలో మనం ఇంకెంత ప్రత్యేకంగా ఉండాలో ఒకసారి గమనించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను ప్రియులారా. ఎప్పటికీ ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోద్దు ప్రియులారా. మనం ఎంతగా ప్రత్యేకంగా జీవించగలుగుతామో మనం అంతగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. ఎవరైతే పరిశుద్ధముగా బ్రతుకుతారో వారు దేవునికి ఇష్టలు అవుతారు. ఎవరైతే దేవునికి ఇష్టలు అవుతారో వారు పరలోకము చేరతారు. దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష మనమందరము, వాక్యం విన్న నీవు కావచ్చు, వాక్యం చెప్పే నీవు కావచ్చు, అందరము పరలోకము చేరాలందే ప్రభు యొక్క ఆశ. అలాగే మనం ప్రత్యేకంగా జీవించినప్పుడు దేవుడు తన రాజ్య విస్తరణలో మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రత్యేకంగా జీవిద్దాము. నిరంతరము ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చక్కటి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ప్రత్యేకంగా మేము జీవించాలని, ప్రత్యేకముగా జీవించినప్పుడే పరిశుద్ధముగా జీవించగలుగుతామని, ఆ ప్రత్యేకత మమ్మల్ని పరలోకము చేరుస్తుందని, అలాగే ప్రత్యేకంగా జీవించే వాళ్ళు ప్రభు నీ రాజ్య విస్తరణలో కూడా వాడబడతారని అయ్యా చక్కటి విషయాలు మాకు తెలియపరచు. లోకస్తుల వలె మా జీవిత విధానం ఉండడానికి వీల్లేదు ప్రభు. ఒక ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాలు మేము జీవించే కృప మా అందరికీ దయచేయమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ తోడు, నీ సమాధానము, నీ కనికరము మాకు దయచేయమని వేడుకొనుచు. ఈ వాక్యమైన బిడ్డలను దీవించి ఆస్వాదించమని, ఈ వాక్యం వారి హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఈ వాక్యము ద్వారా మీరు దీవించబడినట్లయితే, మీ హృదయాలు కదిలించబడినట్లయితే అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క షార్ట్ మెసేజ్ని షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని, ప్రభు యొక్క రాజ్య విస్తరణలో మీరు కూడా వాడబడాలని ప్రభుపేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని కృప నిత్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభుపేట మీ అందరికీ మరొకసారి వందనాలు.